తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు మీ రాశిలో లగ్న స్థానంలో ఉన్నాడు. అనగా వృషభ రాశిలో లగ్న స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 2వ స్థానంలోను, శుక్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను, కుజుడు 1వ స్థానంలోను, రాహువు మేషరాశిలో, కేతు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు పదవీ ప్రమోషన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే మీ యొక్క పదవులకు ప్రమోషన్స్ రావడము, ఆర్థిక లాభాలు కలగడము, దీనితో పాటు నూతన ప్రయత్నాలు, ఏ రకమైన ప్రయత్నాలైనా సరే కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. దీంతో పాటు సోదర సోదరులతోనూ, అంటే అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సమన్వయ ధోరణితోనూ, సర్దుబాటు ధోరణితోనూ వ్యవహరించాలి. అయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము ఆకస్మికంగా అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు ఆరోగ్యము కాస్త ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆకస్మిక ఖర్చులు, మీ యొక్క నోటీస్లో లేనటువంటి ఖర్చులు అకస్మాత్తుగా వచ్చే అవకాశము ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. దాన్ని నియంత్రించడమా లేదంటే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడమా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తద్వారా దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. అయితే పరిహారంగా శుక్రవారం రోజు దంపతులు ఇద్దరూ కలిసి దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందుతారు. దీనితో పాటుగా బుధవారం రోజు గణపతిని ఆలయంలో కానీ మీ గృహంలో కానీ తప్పనిసరిగా 108 నామాలతో అర్చన చేసుకోండి. దీంతో పాటు కృష్ణ తులసిని వీలుంటే కనుక మీ యొక్క సొంత ఇల్లు కానీ లేదా వసతి గృహంలో కానీ కృష్ణ తులసిని నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఈ పరిహారాలు సానుకూలమైన ఫలితాలని ఇస్తాయి. నమస్తే.